భగత్ నేనే. అడిగన్నా ఏంట్రా ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని తెచ్చుకుంటున్నావు అంట ఇంట్లోకి? ఆ? అడిగన్నా అలా అడుగు. నువ్వెవరు? అబ్బో పండగ చేసుకుంటున్నావారా? ఎవడ్రా నువ్వు? సొంత పండగేనా బిజినెస్ కూడానా? అది అలా అడుగు. ఏ మాట్లాడుతావు? ఎవడ్రా నువ్వు? రా ఏంట్రా? రా. నాన్న మీరు ఊరుకోండి, నేనున్నాను కదా. ఏంట్రా అన్నావు? సొంత పండగేనా? మొన్న డిఎస్పీ గారు బాబాయ్ కలిసారట. బాబాయ్ ఒప్పుకోలేదంట. సావుకు చెప్పు బాబాయ్ని క్లోజ్ గా వాచ్ చేయమని. ఏమైందిరా? జారిపడ్డు. ఎంత తాగాలా? నేను హైదరాబాద్ నుంచి రావడానికి 3 రోజులు పడుతుంది. చూసుకో, జాగ్రత్త. ఎవడ్రా కుట్టింది? కొడుకుని చంపేస్తా. కొట్టేటప్పుడు బిజీగా ఉన్నావా? మందులో ఉన్నాను. ఇవాళ చంపేస్తా. సగం పని చేయకు. గోంగూర రూపాయికి. అలాగేనమ్మా. కరివేపాకు. నువ్వు ఇవన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళిపో, నాకు టైం అవుతుంది. నేను ఈరోజు ఉపవాసం. అయితే నేను వస్తాను స్టేషన్ దాకా. ఏ? ఇంట్లో అయితే ఉప్పుడు పిండి ఉప్మా అంతేగా. ఇంకేం కావాలి మరి? స్టేషన్ దగ్గర అట్టు తినిపించొచ్చు కదా. అక్కడ పచ్చడి చాలా బాగుంటుంది. ఎందుకో తెలుసా? మగాళ్ళు చేస్తారనే కదా. కాదు, డబ్బులు ఇస్తాం కదా. అయ్యా మీరు రోజు రాత్రి చాలాసేపు చదువుతారు కదా మీ పరీక్షలకి. హ్మ్. పోలీసులకి కలెక్టర్కి ఒకటే పరీక్ష అట కదా. సంగీత మాస్టర్ చెప్పారు. అవును. మరి పోలీస్ ఎందుకు? కలెక్టర్ అవ్వచ్చు కదా. ఏ? కలెక్టర్ అయితే కోటేసుకోవచ్చు కదా. పోలీస్ అయితే నిన్ను వదిలేసిన వేదమూర్తి లాంటి వాళ్ళని చెత్త కొట్టచ్చు. అన్నా వాడు వచ్చాడు చూడన్నా. అన్ని నేనే కొట్టాలా? చల్. రేయ్, మీరిద్దరు అన్నతో వెళ్ళండి. ఇది అయిపోగానే మధు సైడ్ దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు అడిగినా తప్పుడు లెక్కలు చెప్తున్నాను నా కొడుకు.
లోపల చంపేస్తాడా? ఆడి పేరు సాహు. ఏయ్, సాహు చచ్చిపోయాడు. ఎందుకు వీళ్ళందరినీ నేనే కొట్టాను. అందులో ఒకరిని చంపావు. సాహు చనిపోయాడు. ఆల్రెడీ మందలవాటు ఉండడం వల్ల లివర్ చాలా వరకు డ్యామేజ్ అయింది. సరిగ్గా అక్కడే దెబ్బ తగిలేసరికి లివర్ ఫెయిల్యూర్ అయి చనిపోయాడు. వాడు ఇక్కడ ఉన్నాడు. పోలీసులకు లొంగిపోయాడు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. నచ్చలే మొదల నచ్చలే. రోజు బార్లెంబడి తిరగడం, చీప్ తగాదాలు, అమ్మాయిలు నచ్చల. రౌడీ అనేవాడు రోజు రోడ్ల మీద కనిపిస్తే జోకర్ అనుకుంటారు జనం. ఎప్పుడో ఒకసారి కనిపించారు. అంతా నా వల్లే. నా వల్ల అందరికీ కష్టాలే. దీనికి నీకు సంబంధం లేదు. ఏం కాదమ్మా, నేను లాయర్తో మాట్లాడాను. మనం కోర్టులో వాదించుకోవచ్చు. పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్న మీరు ఇలా జైల్లో. నేను ఈ పాటికి పోలీస్ ఆఫీసర్ని ఉంటే అందరి బాధ్యత నాదే కదా. నేను నీ గార్డియన్ని. నువ్వు నాతోనే ఉంటున్నావు. నేనేం చేయాలో అదే చేశాను. యూనిఫామ్ వేసుకోకుండా కోర్టులో నన్ను నేను డిఫెండ్ చేసుకోగలను. భయపడు నాన్న. నా సేవింగ్స్ అకౌంట్లో డబ్బులున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏం లేవు, నేను చూసుకుంటాను. నాన్న, సుబ్బలక్ష్మి జాగ్రత్త. ఇప్పుడు ఏమవుతుంది? ఏముంది, పోలీసులు కేసు ఫైల్ చేసి కోర్టుకి పంపిస్తారు.
అప్పుడు విచారణ. ఈ బెండకాయలు బాగా ముదిరిపోయాయి. లేతవేనమ్మా, లేతవే వేస్తాను. లేతవే. సర్వే. అలాగేనమ్మా. తర్వాత బెయిల్ ట్రయల్స్ కేసు కొట్టేయడం. ఆయన మనవాడు అడ్ని కొట్టింది ఆత్మరక్షణ కోసం. కేసు లేదు. ఇది కరెక్ట్ కాదు. పద. ఒకటి. అలాగే సార్. అంత ఈజీనా? ఇది గట్టిగా ఉంటే ఏదైనా ఈజీనే. భగత్ చంపింది ఓ రౌడీ ఎదవని. దానికి కేసేంటి? ఒక నిమిషం వస్తున్నా. పద. ఆయన ఒకడిని చంపితే శిక్ష పడేటట్టయితే నాకెన్ని పడాలి? అయ్యా, తీసుకో. తోటకూర 6 కట్టలు 5 ఇచ్చావు. ఎంతైంది? పర్లేదమ్మా. ఎంతైనా మొత్తం? దాందే ఉంది బాబు, డబ్బులు అక్కర్లేదు. ఎందుకు పర్వాలేదు? సాహు చచ్చిపోయాడుగా, పర్వాలేదు. పర్వాలేదు. పర్వాలేదయ్యా. మరి నీకో? పర్వాలేదు సార్. మీ జీవితం అంతా పర్వాలేదు పర్వాలేదు అనుకుంటూనే బ్రతికేస్తున్నారు. బిచ్చమిస్తున్నారా మీరు? నా కొడుకు ఓ రౌడీని చావా కొడితే మీరు మాకు హత్తా ఇస్తున్నారా? గౌరవించడం లేదురా మీరు, అవమానిస్తున్నారు భయంతో. నా కొడుకుని ఓ రౌడీతో సమానం చేస్తున్నారు. వాడిని కాదు మిమ్మల్ని కొట్టాలి. ఈ భయం పోయే వరకు కొట్టాలి. ఎంత అయింది? పర్వాలేదు సార్. ఎంత అయింది? 30 చాలు సార్. తీసుకో. చాయ్ కి 30, గ్లాస్ కి ₹1. ఎంత అయింది? ₹5 బాబు.